అసలెప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకొచ్చింది. అసలు అంతలా ఆ వీడియోలో ఏముంది బ్రో? నాకు కూడా చాలా క్యూరియాసిటీ ఉండే. లైక్ సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఏదుందో మొత్తం అన్నిట్లో పెంగ్విన్, 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 పెంగ్విన్ స్టోరీ, పెంగ్విన్ స్టోరీ, పెంగ్విన్ స్టోరీ మొత్తం ట్రెండింగ్‌లో ఉండే. సరే గురు అది ఏముందో చూద్దాము అని కొంచెం రిసర్చ్ చేసినప్పుడు ఒక వీడియో లైక్ 15 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్‌లో పెంగ్విన్ డిప్రెజ్డ్ అని ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. సో, ఆ ఒక్క వీడియో మొత్తం జనాలకి కనెక్ట్ అయిపోయారు. చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయారు జనాలు ఆ వీడియో చూసి. అసలు అంతలో ఏముందిరా ఆ వీడియోలో అంటే, పెంగ్విన్ డిప్రెస్డ్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఆ కామెంట్ బాక్స్‌లో ప్రతి ఒక్కరు ఎంతలా ఆ వీడియో కనెక్ట్ అయ్యారంటే, చాలా అంటే చాలా రిలేట్ చేసుకుంటున్నారు. ఆ ఒక్క సిట్యుయేషన్‌ని. సో, అంతలా ఏముంది బ్రో ఆ వీడియోలో అంటే, ఒక గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ ఉంటాయి. సో, ఒక గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్‌లో కొంతమంది తన ఫుడ్ కోసం సముద్రం వైపు వెళ్తుంటే, ఒక్క పెంగ్విన్ మాత్రం నా దారి రహదారి అంటూ లైక్ మౌంటైన్ వైప్స్ వెళ్తది. ఇంతే ఆ వీడియోలో జరిగిండేది. సో, ఈ వీడియోని చాలా మంది వాళ్ళకు రిలేట్ చేసుకొని చాలా కనెక్ట్ అవుతున్నారు ఆ వీడియోలో. సో, కొంతమందేందంటే అందరూ ఫాలో అయ్యే రూట్‌లో వెళ్ళకుండా మనకు నచ్చిన దారిలో వెళ్తే వి మైట్ డెఫినైట్‌లీ రీచ్ దట్ గోల్ అని కొంతమంది అనుకుంటే, ఇంకొంతమంది లైక్ జనరల్లీ లైఫ్‌లో ఒకరు ఇది చదువుతున్నారంటే ఇదే చదువుదాం. ఇలా ఫాలో అవుతున్నారంటే ఇలానే ఫాలో అవుతాము. ఈ జాబ్ చేస్తున్నారంటే ఈ జాబే చేద్దాము. అని ఇలా ఫాలో అవ్వడం కన్నా మనకు నచ్చింది చేస్తే ఎప్పుడో గాని లైక్ ఆ సాటిస్ఫాక్షన్ అది ఉంటది అని ఇంకొంతమంది కనెక్ట్ అవుతున్నారు. సో, చాలా మంది వాళ్ళకి ఎలా కావాలి అలా కనెక్ట్ అవుతున్నారు భయ్యా ఈ వీడియోకి మాత్రం. సో, ఈ వీడియో మాత్రం పిచ్చ ట్రెండింగ్‌లో ఉంది. అసలెప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ అప్‌లోడ్ చేసిన ఒక్క వీడియో ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుందంటే దానికి మెయిన్ రీజన్ దట్ పెంగ్విన్ వాస్ డిఫరెంట్. సపోజ్ ఆ పెంగ్విన్ మౌంటైన్ వైబ్స్ కాకుండా మిగతా పెంగ్విన్స్‌తో ఫుడ్ కోసం వెళ్ళినుంటే ఇప్పుడు ఆ పెంగ్విన్ గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కారు. జస్ట్ బికాజ్ దట్ పెంగ్విన్ వాస్ డిఫరెంట్ అండ్ సెడ్ నా దారి రహదారి అని మౌంటైన్ వైపు నడుచుకుంటూ వెళ్ళడంతోనే ఇప్పుడు కూడా ఆ పెంగ్విన్ గురించి మాట్లాడుతున్నారు. ఈ పెంగ్విన్ వీడియో చూసిన తర్వాత చాలా మంది చాలా రిలేట్ చేసుకుంటున్నారు. నాకు అర్థమైంది ఏందంటే భయ్యా సింపుల్. బీ డిఫరెంట్. థింక్. నీకి ఏమనిపిస్తుందో అదే చెయ్యి. నీ థింకింగ్, నీ బ్రెయిన్ కొంచెం వాడు. అసలు ఎలా యూజ్ చేయాలి? అంటే నేను కొంచెం 'ఉపేంద్ర' గారి ఫ్యానే భయ్యా. సో, నాకు 'ఉపేంద్ర' గారు అంటే కొంచెం నచ్చుతారు. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ థింకింగ్. సో, 'ఉపేంద్ర' గారు ఒక ఇంటర్వ్యూలో ఒకటి అడుగుతారు. ఏ ఫర్ ఏంది అంటే తనకి యాపిల్ గుర్తొస్తది. సో, అదే లైక్ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసేసారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఏ ఫర్ యాపిల్ అని క్రియేట్ చేశారు. సో, దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అదర్ పీపుల్ ఆల్సో టు ఫాలో ద సేమ్ థింగ్. సో, దాని బదులు ఏ ఫర్ అని ఇచ్చేసి ఒక పిల్లోడికి ఏ ఫర్ ఒక 4 వర్డ్స్ వెతకంటే అప్పుడు ఆ పిల్లోడు థింక్ చేస్తాడు. ఓకే. ఏ ఫర్ ఏంది? సో, అలా థింక్ చేయాలి జనాలు. ఇది ఇలా ఎందుకు ఇలా ఉంది? మనకి ఇలానే ఎందుకెళ్ళాలి? వై కాంట్ వి డూ దిస్? అని ఎందుకు థింక్ చేయకూడదు అని 'ఉపేంద్ర' గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ 'ఉపేంద్ర' గారి సినిమాలు కూడా చూసుకుంటే లైక్ 'ఉపేంద్ర' గానివ్వండి, 'ఏ' కానీ, 'ఉష్' కానివ్వండి, 'హెచ్2ఓ' కానివ్వండి, ఇలాంటి సినిమాలు లైక్ ఫస్ట్ అప్పుడు లైక్ జనాలు చూసి అసలు ఏందిరా సినిమా ఇది? అసలు ఇతనికి ఏదైనా పిచ్చా? ఏం సినిమా ఇది? అని ఇలా అంటుండేవాళ్ళు. నార్మల్ కామెంట్ చేస్తుండేవాళ్ళు. సో, రీసెంట్‌గా 'అర్జున్' సార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లైక్ 'ఉపేంద్ర' గారి గురించి. సో, ప్రపంచం మొత్తం 'ఉపేంద్ర' గారిని చూసి యూ ఆర్ డిఫరెంట్ అంటుంటే 'ఉపేంద్ర' గారు మొత్తం ప్రపంచాన్ని చూసి యూ ఆర్ స్టిల్ ద సేమ్ అన్నారు అని. సో, 'ఉపేంద్ర' గారు ఈ రోజు కూడా యాక్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిమెంబర్ 'ఉపేంద్ర' గారు ఫర్ హిస్ ఐకానిక్ వర్క్స్ లైక్ 'ఏ', 'ఉష్', 'ఓం' జస్ట్ బికాస్ దట్ మూవీ వాస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ద మూవీస్ విచ్ వాస్ మేడ్ డ్యూరింగ్ దట్ టైమ్. సో, ఇప్పటికి కూడా ఆ సినిమాలకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో, దీనివల్ల అర్థం అవ్వాల్సింది ఏందంటే బ్రో, అందరూ ఏదో చేస్తున్నారని మనము అదే రూట్‌లో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ గో బ్రో. దట్స్ డెఫినైట్‌లీ నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ నీకు వేరే ఇంట్రెస్ట్ ఉండి, లేదు ఆ సొసైటీ ఇదే రూట్‌లో పుష్ చేస్తుందంటే డూ వాట్ యూ లవ్ అంతే. నీకు నచ్చిందా చేసేయి. ఇంకేమి లేదు. అలానే ఏదేదో చేయటం కాదు. డూ వాట్ యూ లవ్ అంతే.